అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈరోజు యూపీఎస్సీ స్వయం కృషి ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేస్తున్న మాడ్యూల్ పేరు యూ క్యాన్ సిరీస్, యూనిక్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్. ఈ యూనిక్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ లో గడిచిన 24 గంటల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఆధారంగా చేసుకొని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ డిజైన్ చేసి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ లోను అలాగే గ్రూప్స్ ప్రిపరేషన్ లోను ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఆగస్టు 12 ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ యూత్ డేని 2025 సందర్భంగా నైరోబి కెన్యాలో చేసుకుంటున్నారు ఇన్ కొలాబరేషన్ విత్ యుఎన్ హ్యాబిటేట్. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. అలాగే ఈ థీమ్ కూడా గమనించినట్టయితే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ బియాండ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ యూత్ డే గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నేషనల్ యూత్ డే కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడం మంచిది. నేషనల్ యూత్ డే January 12th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, కమెమరేటింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యొక్క జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుంటూ నేషనల్ యూత్ డే January 12న చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన భారతదేశ యువతకంతా కూడా ఒక ఆదర్శ మూర్తి కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం పురస్కరించుకుని నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఎవరి కొలాబరేషన్ లో జరుగుతుంది? యుఎన్ హ్యాబిటేట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఈ సంవత్సరం యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి, లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ బియాండ్. సో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యూత్ డే లో ఏంటి మెయిన్ ఫోకస్ అంటే, గవర్నమెంట్స్ పాలసీ మేకింగ్ చేయాలి, ఇంక్లూజివ్ పాలసీ మేకింగ్ చేయాలి, అలాగే రిసోర్సెస్ ఫండ్స్ కూడా అలొకేట్ చేయాలి. దేనికి అలొకేట్ చేయాలి, దేనికి ఇంక్లూజివ్ పాలసీ మేకింగ్ చేయాలి అంటే, యూత్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ లోకల్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. యూత్ ని ప్లానింగ్ లోను డెసిషన్ మేకింగ్ లోను భాగస్వామ్యం చేయడం కోసం అనుకూలమైన పాలసీ మేకింగ్, దానికి కావాల్సిన రిసోర్సెస్ ఫండింగ్ ఎలా చేయాలి అనేదే ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్ లో థీమ్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది, కొలాబరేషన్ ఎవరితో చేశారు, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కి వస్తే, అగ్నిశోధ్. ఇది ఐఐటి మద్రాస్ వాళ్ళు డెవలప్ చేసిన రీసెర్చ్ సెల్ ఇండియన్ ఆర్మీ కోసం. దీన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది లాంచ్ చేయడం జరిగింది. ఈ అగ్నిశోధ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆత్మనిర్భరత. దేనికోసం ఆత్మనిర్భరత? మన భారతీయులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధనలు చేసి డిఫెన్స్ కు సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేసి దాని ద్వారా భారతదేశ డిఫెన్స్ ని బలోపేతం చేయడమే ఈ యొక్క అగ్నిశోధ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్నే సింపుల్ గా స్వదేశీకరణ్ సశక్తీకరణ్ అంటే, డెవలపింగ్ ఇండిజినస్ టెక్నాలజీ అండ్ దేర్ బై ఎంపవరింగ్ ద ఇండియన్ ఆర్మీ. స్వదేశీకరణ్ సశక్తీకరణ్ అంటే స్వదేశీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో పరిశోధనలు చేసి దాని ద్వారా రూపొందించబడిన ఆయుధాలతో భారతదేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేయడం. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ల్యాబ్ స్కేల్లో జరిగే ఇన్నోవేషన్స్, అది మిసైల్స్ కావచ్చు, బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఆర్మర్ పియర్సింగ్ షెల్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, అలాగే అడ్వాన్స్డ్ కెవలార్ పియర్సింగ్ బుల్లెట్స్ కావచ్చు, అలాగే అడ్వాన్స్డ్ గ్రెనేడ్స్ కావచ్చు. ఇలా రకరకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో, అలాగే అడ్వాన్స్డ్ ట్యాంక్స్ కావచ్చు. ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా కూడా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో ల్యాబ్ స్కేల్లో ఇన్నోవేషన్ జరగడం వేరు, దాన్ని వార్ రెడీగా, యుద్ధానికి సిద్ధమయ్యేలాగా, యుద్ధంలో ఉపయోగించేలాగా డిప్లాయబుల్ టెక్నాలజీగా మార్చడం వేరు. ఈ అగ్నిశోధ్ పరిశోధనలు చేయాలంటే దీనికి ముఖ్యమైన 5 మూల స్తంభాలు ఉన్నాయి, 5 పిల్లర్స్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నాలజీ అబ్సార్ప్షన్ అంటే ప్రపంచంలో డెవలప్ అవుతున్న కొత్త టెక్నాలజీని మన మిలిటరీలోకి తీసుకురావడం. నెక్స్ట్ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే భారత ఆర్మీలో ఉన్న చైన్ ఆఫ్ కమాండ్ కానీ అలాగే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ రెండింటిని మార్పులు చేర్పులు చేసి రీఆర్గనైజ్ చేసి దాన్ని ఇంకా శక్తివంతంగా ఇంకా సమర్థవంతంగా ఎలా తయారు చేయాలి
ఆప్టిమైజ్ ఎఫిషియన్సీ, ఇంకా సమర్థవంతంగా ఎలా తయారు చేయాలనే దాని మీద పరిశోధన చేస్తుంది. అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అంటే కొత్తగా సైనిక శిక్షణ పొందడానికి వచ్చే యువకుల్ని వాళ్ళకు శిక్షణ ఇవ్వడం, వాళ్ళకు రకరకాల టెక్నాలజీస్ ఎలా వాడాలో నేర్పించడం, అలాగే వాళ్ళలో నాయకత్వ పటిమను పెంపొందించడం ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇంక్రీజింగ్ కోహెషన్ బిట్వీన్ 3 సర్వీసెస్, అంటే త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 సర్వీసెస్ యొక్క బలాలను కలిపితే ఆ సినర్జీ, అంటే మూడు శక్తుల్ని కలిపినప్పుడు ఆ వచ్చే శక్తి ఆ మూడిటి యొక్క ఇండివిజువల్ శక్తి కంటే మరింత ఎక్కువ ఉంటుంది. దాన్నే సినర్జీ అంటారు. అలా ఈ 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటిని కలిపి ఎఫిషియెంట్ గా ఒక జాయింట్ కమాండ్ గా మనం గనక ఎఫిషియెంట్ గా వాడినట్టయితే దాని నుంచి మనము సాధించే విజయాలు నుంచి దాని నుంచి మనకు వచ్చే ఫలితాలు కానీ అద్వితీయంగా ఉంటాయని చెప్పి, దాన్ని ఎలా మనం ఆ 3 సర్వీసెస్ ని కూడా మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, ఇంకా ఎఫిషియెంట్ గా ఎలా రిజల్ట్స్ మనం డెవలప్ చేయాలనే దానిపైన అగ్నిశోధ్ రీసెర్చ్ చేస్తుంది. అలాగే మోడర్నైజేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్యూజన్ ఇన్ ఇండియన్ డిఫెన్సెస్, అలాగే అంటే భారతదేశంలో ఉన్న ఏదైతే డిఫెన్స్ టెక్నాలజీ ఉందో దాన్ని ఎట్లా ఆధునీకరించాలి అనే దాని మీద ఇది ఫోకస్ చేస్తుంది. సో ఈ 5 పిల్లర్స్ ని గుర్తుపెట్టుకోండి. ద థీమ్ గుర్తుపెట్టుకోండి, స్వదేశీకరణ సే సశక్తీకరణ, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ ఐఐటి వాళ్ళు డెవలప్ చేశారో గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ దానికి వెళ్తే, ధార్వాడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విన్స్ బయోడైవర్సిటీ నోబెల్ ఫర్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫార్మింగ్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధార్వాడ్ అనే రీజియన్ లో ఒక యునిక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పేరు ఏంటి అంటే బీబీ ఫాతిమా ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఈ బీబీ ఫాతిమా ఉమెన్స్ సెల్ఫ్ గ్రూప్ స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి బీబీ జాన్. ఈ అమ్మాయి ఎందుకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నోబెల్ బయోడైవర్సిటీ నోబెల్ అయిన ఈక్వేటర్ ప్రైజ్ అవార్డుకి ఎంపిక చేయబడిందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఈక్వేటర్ ప్రైజ్ అవార్డు అనేది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రైజ్ ఇచ్చేది ఎవరు? యుఎన్డిపి. ఈ ప్రైజ్ ఏమంటారు? బయోడైవర్సిటీ నోబెల్ ప్రైజ్. దీన్ని ఎవరికి ఇస్తారు? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ వీళ్ళు సాధించిన విజయం ఏంటి అంటే, ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఇన్ రెయిన్ ఫెడ్ ల్యాండ్స్, మేనేజింగ్ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్. ఇలాంటి విలువైన సీడ్స్ అన్ని కూడా వాళ్ళు స్టోర్ చేసి రైతులకు ఎప్పుడైతే అవసరం అవుతుందో వాళ్ళకి రైతులకు ఇస్తారనమాట. సో ఒక రకంగా వీళ్ళు అంతరించిపోకుండా వాళ్ళ బ్యాంక్ ద్వారా వారు ఆ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ద్వారా వాళ్ళ ప్లాంట్ ని, ఆ ప్లాంట్ జీనోమ్ స్పీసీస్ ని వాళ్ళు కాపాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎన్ష్యూరింగ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, ప్రమోటింగ్ మిల్లెట్ కల్టివేషన్. ఈ చిరుధాన్యాలు అంటారు, కొర్రలు, అరికలు, వీటిని మిల్లెట్స్ అంటారు. ఈ మిల్లెట్స్ యొక్క కల్టివేషన్ పెంపొందించడం వల్ల ఈ డయాబెటీస్, అలాగే హైపర్ టెన్షన్, ఇలాగే ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళకు మిల్లెట్ తినడం వల్ల వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్, షుగర్స్ కంట్రోల్ అవుతాయి, అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఇలాంటివన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ మిల్లెట్స్ ని కల్టివేట్ చేయడం ఎక్కువ ప్రమోట్ చేశారని. సో ఇలా వాళ్ళు బయోడైవర్సిటీని, అలాగే నేచర్ ని వాళ్ళు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అయ్యింది ఇంత ఘన విజయాలు సాధించిన కారణంగా వీళ్లకు బయోడైవర్సిటీ నోబెల్ అయిన ఈక్వేటర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము చూసినట్టయితే, ఆస్ట్రేలియా టు రికగ్నైజ్ పాలస్తీనియన్ స్టేట్ ఆఫ్టర్ ఫ్రాన్స్, బ్రిటన్ అండ్ కెనడా. ఇది చాలా ముఖ్యమైన అడ్వాన్స్మెంట్. ఎందుకంటే పాలస్తీనియాని రికగ్నైజ్ చేసిన కంట్రీస్ చాలా కొద్దిగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆస్ట్రేలియన్ పిఎం యాంథోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ఫార్మల్ గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఏదైతే సెప్టెంబర్ లో జరుగుతుందో దాంట్లో మేము పాలస్తీనాని రికగ్నైజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయబోతున్నారు రాబోయే యుఎన్ జనరల్ అసెంబ్లీలో అని చెప్పి ఈ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ అల్బనీస్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో క్రమక్రమంగా గాజా స్ట్రిప్ ని ఏదైతే ఇజ్రాయెల్ మెల్లమెల్లగా ఆక్రమించుకుంటుందో బై వైలెంట్ మెథడ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హమాస్ అనే ఒక మిలిటెంట్ థ్రెట్ ని ఇజ్రాయెల్ చూపి ఆ గాజా స్ట్రిప్ లో ఉన్న అమాయకమైన ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, చాలా మంది మరణానికి కారణం అవడం జరుగుతుంది.
సో ఈ సందర్భంలో ఆస్ట్రేలియా లాంటి ఒక ప్రో వెస్ట్, హిస్టారికల్ గా ప్రో వెస్ట్ ఉన్న కంట్రీ పాలస్టీన్ కి మద్దతుగా మేము పాలస్తీనాన్ని రికగ్నైజ్ చేస్తామని చెప్పడము నిజంగా సిగ్నిఫికెంట్ మూవ్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే August 9th వరల్డ్ ట్రైబల్ డే జరుపుకోవడం జరిగింది. ఈ వరల్డ్ ట్రైబల్ డే గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి అంటే, ఈ మనకు ఇండియాలో చాలా ట్రైబ్స్ మనకు ఇండిజినస్ గా ఉన్నాయి. అలాగే మన ఆంధ్రాలో కూడా చాలా ట్రైబ్స్ ఇండిజినస్ గా ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వచ్చు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెంచు ఉన్నారు, అలాగే ఎరుకల ఉన్నారు, అలాగే లంబాడ జాతి వాళ్ళు ఉంటారు, అలాగే గోండ్లు ఉంటారు తెలంగాణలో పర్టికులర్ గా, అలాగే కోయ జాతి వాళ్ళు ఉంటారు, అలాగే కొండదొర కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, అలాగే వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా మనకు ట్రైబల్ కమ్యూనిటీ, ఆంధ్రాకి సంబంధించిన ట్రైబల్ కమ్యూనిటీ అని మనం చెప్పొచ్చు. ఇక యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనము గుర్తుపెట్టుకోవాల్సినది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీ. ఆంధ్రాలో ఉండే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి చెంచు, సెకండ్ వన్ వచ్చేసి బోడో గడాబా, థర్డ్ వన్ వచ్చేసి కుటియా కోండ్ ఆర్ కుటియా కోండా, ఫోర్త్ వన్ వచ్చేసి కోలం. అలాగే మన నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే August 8th 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని లీడర్లెస్ మూవ్మెంట్ అంటారు, లీడర్లెస్ మాస్ మూవ్మెంట్ అంటారు. ఎందుకు లీడర్లెస్ మాస్ మూవ్మెంట్ అంటారు అంటే, August 8th 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేసిన తర్వాత August 9th 1942 చాలా మంది ప్రముఖమైన స్వాతంత్ర సమరయోధుల్ని, నాయకులను బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పడేసింది. సో అలా పడేయడం వల్ల, జైల్లో వాళ్ళని ఖైదు చేయడం వల్ల పబ్లిక్ కి నాయకులు లేకుండా పోయారు. ఉద్యమం నీరు గారిపోతుందని బ్రిటిష్ భావించింది. కానీ దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ప్రతి ఒక్క పౌరుడు తనే ఒక నాయకుడుగా, ఈ ప్రజలు ఒక ప్రజా ఉద్యమం లాగా, ఒక లీడర్ ఉన్నా లేకపోయినా మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అసలు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎందుకు వచ్చింది అనేది మనం ఫాస్ట్ గా తెలుసుకుంటే, ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఒక సపరేట్ ½ an hour to 45 minutes టాపిక్ ఇది. దీన్ని మనము షార్ట్ కట్ లో ప్రస్తుతానికి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు డీటెయిల్ గా క్విట్ ఇండియా మూవ్మెంట్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాం. ఇక షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే, క్విట్ ఇండియా మూవ్మెంట్ కి బ్యాక్గ్రౌండ్ లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడము, ఆ సెకండ్ వరల్డ్ వార్ లో భారతీయుల్ని పాల్గొనాలని చెప్పి బ్రిటిష్ ఒత్తిడి తేవడము, దానికి కాంగ్రెస్ ససేమిరా అనడము, సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ లో ఫ్యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, సుభాష్ చంద్రబోస్ ఫ్యాక్షన్ అసలు దీన్ని అవకాశంగా చూసుకొని యాక్సిస్ తో చేతులు కలపాలి అని చెప్పడము, దానికి కాంగ్రెస్ ఒప్పుకోకపోవడము, దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టడము, ఈ కాంగ్రెస్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడము, మేము స్వాతంత్రం కోసం మేము పోరాడుతున్నప్పుడు మాకు స్వాతంత్రం ఇవ్వకుండా మీరు నాజీలు నియంతృత్వం పోకడలు పోతున్న నాజీల పైన పోరాటం చేయడానికి ఇది ఒక స్వాతంత్ర పోరాటము, మీరు రండి అని మమ్మల్ని పిలవడము కరెక్ట్ కాదు. ఫస్ట్ మాకు స్వాతంత్రం ఇవ్వండి, అప్పుడు మీరు నాజీలపై పోరాడడానికి మేము సహకారం అందిస్తామని చెప్పి నెహ్రూ చెప్పడము, ఇదంతా జరుగుతుంది. తర్వాత ఆగస్ట్ ఆఫర్ రావడము, ఆగస్ట్ ఆఫర్ లో డొమినియన్ స్టేటస్ లాంటి ముఖ్యమైన పాయింట్స్ పెట్టినప్పటికీ దాన్ని నెహ్రూ ఒప్పుకోకపోవడము, ఈ సందర్భంగానే డొమినియన్ స్టేటస్ ఇస్ డెడ్ యాజ్ ఎ డోర్ నెయిల్ అని చెప్పడము జవహర్లాల్ నెహ్రూ. అలాగే మనం నెక్స్ట్ ఆగస్ట్ ఆఫర్ తర్వాత చూసుకుంటే క్రిప్స్ మిషన్ 1942లో వచ్చింది. ఈ క్రిప్స్ మిషన్ ని లీడ్ చేసిన 3 మెంబర్ బ్రిటిష్ డెలిగేషన్ వచ్చేసి స్టాఫర్డ్ క్రిప్స్, పెథిక్ లారెన్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. ఈ ముగ్గురు కూడా కొన్ని పాయింట్స్ తీసుకొస్తారు. ఏంటి, ఇండియాకు ఫ్రీడమ్ ఇస్తాం, డొమినియన్ స్టేటస్ ఇస్తాము, అలాగే రైట్ టు సెసీడ్ ఫ్రమ్ కామన్వెల్త్ ఇస్తాము, అలాగే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ చేసుకునే అవకాశం ఇస్తాము, ఆ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు వార్ తర్వాత. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేసుకునే సందర్భంలో ఏమన్నా
రాష్ట్రాలు మాకు వద్దు, మేము ఈ ఇండియాలో భాగం కాము అంటే సిసిడ్ అయ్యే అంటే విడిపోయే అవకాశము కల్పిస్తాము. అలాగే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు పవర్స్ అన్ని గవర్నర్ జనరల్ చేతిలో పెడతాము, లేదా వైస్రాయ్ చేతిలో పెడతాము, అల్టిమేట్ అథారిటీ. సో ఇట్లాంటి క్లాజులు పెట్టడం వల్ల క్రిప్స్ మిషన్ ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్. సో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఒకవైపు జపనీస్ ఆర్మీస్ ఇండియా నార్త్ ఈస్టర్న్ ఇండియా బార్డర్స్ వరకు రావడం జరిగింది. సో ఇలాంటి ఒక ప్రికేరియస్ సిచ్యువేషన్స్ లో గాంధీ గారు క్విట్ ఇండియా రెజల్యూషన్ ని డ్రాఫ్ట్ చేయడం, దాన్ని 8th August 1942 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పాస్ చేయడము గోవాలియా ట్యాంక్ ఇన్ బాంబేలో. అలాగే ఆ రోజు కాంగ్రెస్ సంబంధించి డెలిగేట్స్ అందరిని ఉద్దేశించి గాంధీ గారు డూ ఆర్ డై అనే స్లోగన్ ఇస్తూ స్పీచ్ ఇవ్వడము. దాని తర్వాత మరుసటి రోజు August 9న టాప్ టియర్ నాయకులందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడము. అలా చేసిన తర్వాత ప్రజలందరూ నాయకుడు లేకపోయినా సరే వీధుల్లోకి వచ్చి ఒక లీడర్లెస్ మాస్ మూవ్మెంట్ లా దాన్ని ముందుకు తీసుకుపోవడము. ఈ సందర్భంగా అరుణ ఆషఫ్ అలీ లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధురాళ్ళు గోవాలియా ట్యాంక్ మైదానంలో జాతీయ జెండా ఎగరేయడము మనకు ముఖ్యమైన సంఘటనలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నవభారత్ సాక్షరత కార్యక్రమం ఆర్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే యూపీఎస్సీలో ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఆ స్పాన్సర్డ్ ప్లేస్ లో సెక్టార్ పెడతాడు, సెక్టార్ ప్లేస్ లో స్పాన్సర్ పెట్టి వాడు క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఒకవేళ తొందరపడితే అక్కడ తప్పు చేసే అవకాశం ఉంది. సో ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ బేసిక్ గా ఏంటంటే సర్టెన్ ప్రోగ్రామ్స్, సర్టెన్ స్కీమ్స్ ఉంటాయి. దీంట్లో సెంటర్ ఫండింగ్ 50% ఉంటుంది, స్టేట్ ఫండింగ్ 50% ఉంటుంది ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. కానీ స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్ లో ఏమవుతుంది అంటే అది కొన్నిసార్లు 70-30 లేదా 90-10 కూడా కావచ్చు. సెంటర్ 90% ఫండ్స్ ఇచ్చే 10% ఫండ్స్ స్టేట్స్ కూడా ఇవ్వచ్చు. అది స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్ కి వర్తిస్తుంది. సో ఇలాంటివి ఏంటి అంటే ఫండింగ్ అనేది సెంటర్ స్టేటస్ షేర్ చేసుకుంటాయి అనమాట. అదే సెంటర్ సెక్టార్ స్కీమ్ లో ఏంటి అంటే 100% ఫండింగ్ విల్ బి ఫ్రమ్ ద సెంటర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనం గమనించినట్టయితే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో సెంటర్ స్టేట్ ఫండింగ్ షేరింగ్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫోకస్డ్ ఆన్ అడల్ట్ లిటరసీ ఎయిమింగ్ టు కవర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ద ప్రోగ్రామ్ హ్యాస్ 5 components: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, క్రిటికల్ లైఫ్ స్కిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్, వొకేషనల్ స్కిల్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ ఏంటి యాజ్ ఆఫ్ టుడే అంటే ఒకటి మిజోరాం, 2 గోవా, 3 త్రిపుర. ఈ మూడింటిని కూడా ఫుల్లీ లిటరేట్ స్టేట్స్ గా డిక్లేర్ చేయడం జరిగింది అందరు ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం. దీస్ 3 states హ్యావ్ అచీవ్డ్ లిటరసీ రేట్ ఆఫ్ నియర్లీ 95%. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది ఈ రోజు టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి తీసుకొచ్చిన యూక్యాన్ సిరీస్ లోని ఫస్ట్ ఎపిసోడ్. మరిన్ని మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి.